ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనాన్ని. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. అబ్రహాము యొక్క మనవడు యాకోబు, ఆయనకి మరొక పేరు ఇశ్రాయేలు, దేవుడు పెట్టిన పేరు. యాకోబు అన్నాడు, నీవు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను విడువను అన్నాడు. దేవుడు యాకోబుకి నీ పేరేంటి అని అడిగారు. దేవునికి తెలీదా? తెలుసు, నా పేరు యాకోబు అని చెప్పాడు. యాకోబు అనగా మోసగాడు. దేవుడు అన్నారు, నీ పేరు ఇశ్రాయేలే అన్నారు. అంటే నీవు నన్ను దీవించమంటున్నావు. నేను ఎంత దీవిస్తానంటే నీ పేరు మీద ఒక దేశమే ఉంటుంది అని దేవుడు దీవించారు. బోలో యేసు మహారాజుకు. ఆశ్చర్యం ఏమిటంటే యాకోబుకు దేవుడు పెట్టిన పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనే పేరు మీద ఈ రోజుకి కూడా ఒక దేశం ఉంది, ఇజ్రాయిల్ కంట్రీ. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఈ రీతిగా ఉంటుంది. ఈ యాకోబు తాను చనిపోయే ముందు 12 మంది కుమారులు ఆయనకి, ఆ 12 మందిని పిలిచి వారిని దీవిస్తూ మొదటి వచనములో చూస్తే యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. అందరూ వినాలి. అంత్య దినములలో, రాబోయే కాలములో, చివరి కాలములో ఏం జరుగుతుందో, జరగబోయేవి, సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ఒక్కొక్క కుమారుణ్ణి యాకోబు ఆశీర్వదిస్తున్నాడు. 12 మందిని దీవించాడు. మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించాలి. చాలాసార్లు పిల్లల్ని శపిస్తారు. అంటే ఇష్టం లేకపోయినా శపిస్తారు. అంటే మనసులో ఉండదు, పైకి మాత్రం నువ్వు నాశనం అయిపోతావు అంటారు, నువ్వు పాడైపోతావు అంటారు, నువ్వెందుకు పనికిరావు అంటారు. భయపెట్టడం మంచిదే, నైనా ఇట్లయితే దెబ్బతింటావు, అట్లా కాదు, నువ్వు బాగుండాలి అనాలి. ఇలాగైతే జీవితంలో చాలా ఎదుర్కొంటావు. వద్దు నాయనా, అమ్మా వద్దమ్మా, ఇట్లా కాదమ్మా అని అనాలి. కానీ వారిని శపించకూడదు. అని శపించినంత మాత్రాన శాపం వస్తుందా? శాపము రాపోయినా వారు ముందుగా బలహీనపరచబడతారు. తల్లిదండ్రులైన వారు అలాగనగానే వారు బలహీనపరచబడతారు. నేను మీకు చెప్పేది ఏమిటంటే, మీరు వారిని దేవుని నామములో ఆశీర్వదించాలి, ప్రార్థన చేసి ఆశీర్వదించాలి. యేసు ప్రభువుని బట్టి నేను దీవిస్తున్నా అని అనాలి. ఇక్కడ యాకోబు తన కుమారులను దీవిస్తున్నాడు, ఒక్కొక్కరిని. అందులో కుమారుని పేరు ఆషేరు. ఈ ఆషేరును గురించి చెప్పేది ఏమిటంటే, ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. వినాలి ప్రియులారా, ఇక్కడ కుమారుడు ఉన్నాడు, ఈయన పేరు ఆషేరు. ఈ ఆషేరు అనబడేటువంటి ఈ వ్యక్తి జిల్పా యొక్క కుమారుడు, అనగా యాకోబు భార్య లేయా యొక్క ఉపపత్ని యొక్క కొడుకు. ఆదికాండము 30 అధ్యాయము 12, 13 వచనాల్లో లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. లేయా పేరు పెట్టింది, ఏ పేరు పెట్టినా ప్రార్థన పూర్వకముగా పెడద్ది లేయా. లేయాకు పుట్టిన కుమారుల్లో 4వ కుమారునికి
స్తుతి అని పేరు పెట్టింది. స్తుతి, నేను అర్థం చెప్పాను, అసలు పేరు చెప్పండి. ఈసారి యెహోవాను స్తుతించేదని అనుకొని ఏం పేరు పెట్టింది? యూదా. యూదా అనే మాటకి అర్థం ఏమిటంటే స్తుతి. మరో ప్రశ్న అడుగుతున్నాను, ఈ 12 మంది 12 గోత్రకర్తలు ఏ గోత్రములో యేసు ప్రభు జన్మించారు? యూదా గోత్రం. యూదా అనే పేరుకు స్తుతి అని అర్థము. ఈవేళ యూదాలో నుంచి వచ్చిన యేసు ప్రభుని ప్రపంచమంతా స్తుతిస్తున్నారు, కనపరుస్తున్నారు. యూదానగా స్తుతి. లేయా చెప్పే మాట ఏమిటంటే, స్త్రీలు నన్ను భాగ్యవంతురాలంటారు, నేను భాగ్యవతిని చెప్పి ఇక్కడ పెట్టే పేరు ఏమిటంటే ఆషేరు. ఆషేరు అనే మాటకు అర్థం ఏమిటంటే భాగ్యము. ఆషేరు అనగా సంతోషము, ఆషేరు అనగా ఆశీర్వాదము. ఈరోజు ఈ కార్యక్రమములో ఎంతమంది ఉన్నారో వారికి ఈ ఆషేరు అనే ఆ పదము మీ అందరికీ అన్వయించబడును గాక. మీరు ఆశీర్వదించబడుదురు గాక. ఈ ఆషేరును గూర్చి ద్వితీయోపదేశ కాండములో 33వ అధ్యాయం 24వ వచనములో మోషే గారు దీవిస్తున్నారు. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అందరూ జాగ్రత్తగా వినాలి. మోషే ఆషేరును దీవిస్తున్నాడు. అంతకంటే ముందు వాడు తండ్రి దీవించాడు. ఆ తరువాత ప్రవక్త అయిన మోషే దీవిస్తున్నాడు. ఆషేరును గూర్చి అంటున్నాడు, తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొనును. తన పాదములను let him dip his foot in oil. తన యొక్క పాదములను తైలములో ముంచుకొనును. పాదాలట తైలములో ముంచుకుంటాడు. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాడట. తన సహోదరుల కంటే ఎక్కువగా కటాక్షం పొందుతాడట. బైబిల్లో దెబోరా పిలుపునకు లోబడి ఆషేరీయులు యుద్ధానికి వెళ్ళొద్దు అని దెబోరా అనబడే ప్రవక్త్రి చెబితే, అమ్మా మీరు చెప్పారు, ప్రవక్త్రి చెప్పారు కాబట్టి మేము వెళ్ళము అని వారు వెళ్ళనట్లుగా న్యాయాధిపతుల గ్రంథం 5:17 వ్రాయబడింది. ఈ యొక్క ఆషేరీయులు గిద్యోనుకు సహాయము చేసినట్లు న్యాయాధిపతుల గ్రంథం 6:35 వచనములో 7:23 వ్రాయబడింది. దావీదు నొద్దకు ఆషేరీయులు తమ యోధులను పంపించినట్లు దినవృత్తాంతముల 1 గ్రంథము 12:36 వచనములో వ్రాయబడింది. అలాగే వాగ్దాన భూమిని పంచే సమయములో అప్పటికి వారి సంఖ్య 53,400 మంది. వీరి భూభాగాన్ని యెహోషువ గ్రంథములో 19వ అధ్యాయములో 24వ వచనము నుండి 31 వరకు చదువుకోవచ్చు. మధ్యధర సముద్ర తీరమున కరిమేలు కొండ మొదలుకొని 60 మైళ్ళ ఉత్తరముగా వ్యాపించి దాని వెడల్పు 10 మొదలుకొని 20 మైళ్ళ వరకు ఉంది. అందులో 22 పట్టణాలు ఉన్నాయి. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 30వ వచనం. ఆఫెకు రెహోబు వాటి పల్లెల్లో కూడా అవి 22 పట్టణములు, అవి 22 పట్టణాలు ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. అనగా వారి భూభాగాల్లో
ఈ పట్టణాల్లో విస్తారమైన ధాన్యం, ఆ షేరుకు వచ్చిన భాగములో విస్తారమైన ధాన్యం, ద్రాక్షారసం, నూనె, ముందుగా చెప్పినట్లుగా తన తండ్రి ఆశీర్వదించినట్లు ప్రవచించినట్లు, మోషే ప్రవచించినట్లు ఈ ఆషేరుకు వచ్చినటువంటి రీతి ఏమిటంటే ఆ భాగములో విస్తారమైన ధాన్యం పండేది, ద్రాక్షారసము, నూనె, తన యొక్క పాదాలు నూనెలో ఉంటాయి అన్నట్లుగా ఆ ప్రాంతములో నూనె అనగా ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా వచనములలో మనము గమనించవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను. బైబిల్లో పాత నిబంధనలో ఆషేరు గురించి మనము చదివాం. అయితే ఈ బైబిల్ అంతట్లో అసలైనటువంటి ఆషేరు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఈ బైబిల్ అంతటిలో 1189 అధ్యాయాల్లో ముఖ్యమైన వారు యేసు ప్రభువే. యేసు ప్రభు భాగ్యవంతుడు, యేసు ప్రభువు సంతోషాన్ని ఇచ్చేవారు. సంతోషం, ఆయనే సంతోషం. అందుకనే గబ్రియేలు దేవదూత తెలియజేసే మాట ఏమిటంటే ప్రజలందరికీ కలుగబోవు సంతోషం, భాగ్యము యేసే, ఆశీర్వాదం యేసే. అందుకనే దేవుని యొక్క వాక్యములో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి, ఆయన లాంటి వారు ధనవంతుడై ఉండి, మీరు తన దారిద్ర్యము వలన, హి వాస్ రిచ్. యేసు వారు ఎవరంటే ఆయన ఐశ్వర్యవంతుడు. అందుకే నేను ఎప్పుడు అంటాను, యేసు లాంటి వారు ప్రపంచంలో ఇంకా ఎవరు లేరు. మన యొక్క భారతదేశంలో యేసు వారినే అమెరికా దేవుడు అని కొందరు అనుకుంటారు, లేక విదేశీ దేవుడు అనుకుంటారు. యేసు ప్రభు నిజమైన దేవుడు, అసలైన దేవుడు. ఒకడు దేవుడు నరుడునై ఒప్పెనెవాడు, ఒకడు దేవుడు నరుడునై ఒప్పెనెవాడు. నరుడైన పాపమంటని నరుడెవండు, నరుడైన దేవుడుగానున్న నరుడెవండు, అతడే యేసుక్రీస్తు రక్షణాధికారి. నీటి ఆపదలెల్ల దాటించి శిష్యులను దరికి చేర్చిన ఎట్టి దాట్యుడెవరు? గాలి తుఫాను వచ్చింది, యేసు ప్రభు ఓట్లో ఉన్నారు, శిష్యులైన వారే వణికిపోతున్నారు, ఆ సముద్రములో మునిగిపోతామని యేసు వారిని లేపారు. ప్రభువా నశించిపోతున్నా అన్నారు. యేసు ప్రభు లేచి, అల్ప విశ్వాసులరా మీరెందుకు భయపడుతున్నారు? నేనుండగా మీకు భయం ఏంటి? యేసు ఉండే తోనే ఏమైపోదు? అల్ప విశ్వాసులరా ఎందుకు భయపడుతున్నారని చెప్పి, ఓ గాలి తుఫానా ఆగు అన్నారు. ఆగిపోయింది. గాలి ఆయన మాటింది, వర్షం ఆయన మాటింది, సముద్రం వింది. యేసువారు ఎంతటి వారు! ఈ భూలోకములో రాజులు ఉంటారు, చక్రవర్తులు ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఈ కార్యము చేయగలరా? ఎవరైనా కానీ గాలి తుఫాను ఆపు చేయగలరా? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది తినగా ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. ఆ కార్యం ఎవరైనా చేయగలరా? నీళ్లను ద్రాక్ష రసంగా చేశారే, చేయగలరా? యేసువారే ఆ చనిపోయిన లాజర్నే ఎన్నో రోజు, 4వ రోజు బయటికి రా అని అనగానే నిద్రోయినోళ్ళు లేచొచ్చినట్లు చేశాడు లాజరు బయటికి.
బలో యేసు మహారాజుకు. నేను అనుకుంటాను, లాజరు బయటికి రా అని అంటే లాజరు వచ్చాడు. చచ్చినోళ్ళారా అందరూ రండి బెలిబెలమంటూ వచ్చేసేవాడు బయటికి సమాధుల్లోంచి. లాజరు ఒక్కయనే, లాజరు బయటికి రా. గమనించే మాట ఏమిటంటే, యేసు వారి కంటే భాగ్యవంతులు, యేసు వారి కంటే ఆశీర్వాదం ఇచ్చేవారు ప్రపంచములో ఎవరు లేరు. అసలైనటువంటి ఆశీర్ ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. గనుక ప్రియులారా, ఈవేళ యేసు ప్రభుని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులా కాదా చెప్పండి. లోకానికి ఈ విషయాలు తెలియదు. మనం ఎంత భాగ్యవంతులమో ఆ సంగతి వారికి తెలియదు. 94వ సంవత్సరంలో ప్రభు చెప్పింది ఏమిటంటే, నేను మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాను. లేకపోతే దేవుని ఆశీర్వాదం కాకపోతే ఓ పెట్టు పట్టుకుని వచ్చిన సేవకుడు ఈవేళ 200 సంఘాలయ్యాయి. 200 సంఘాలు. ఎంత సేవ, ఎన్ని లక్షల మంది జనం. ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ప్రపంచములో అందరికంటే ఐశ్వర్యవంతుడు, భాగ్యవంతుడు యేసుక్రీస్తు ప్రభు. బలో యేసు మహారాజుకో. ఆదికాండం 49:20 వచనములో ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం, ఆషేరునొద్ద ఏముంది? శ్రేష్టమైన ఆహారం. ఇంగ్లీష్ బైబిల్లో బ్రెడ్ అనే మాట చూస్తున్నాం. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం, బ్రెడ్ దొరుకుతుందట, శ్రేష్టమైన బ్రెడ్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనబడేటువంటి ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం ఏమిటంటే ప్రభు భోజన సంస్కారము. ప్రభు సంస్కారపు విందు, ప్రభు విందు పరుగెత్తో ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు కొని రండి. చేతుల పైకి ప్రభువు చేతకిదే సబల నీటి యందు సంతుష్టి పొందు. సబల ఈవేళ ఆషేరు అనబడే యేసుక్రీస్తు అనగా భాగ్యవంతుడు, ఆశీర్వాదములు ఇచ్చే దేవుడు, సంతోషాన్నిచ్చే దేవుడు. సంతోషం ఆయనలోనే, భాగ్యాలు ఆయనలోనే, యేసులోనే సంపదలు ఇమిడి ఉండగా. ఒక ఇంటికి 3 వ్యక్తులు వెళ్ళారు. ఒక ఆయన పేరు ఐశ్వర్యం, ఒక ఆయన పేరు విజయం, ఇంకొక ఆయన పేరు ప్రేమ. ఈ 3 వెళ్ళారు. తలుపు తట్టారు. అయ్యా తలుపు తీయండి. తలుపు తీశారు. మేము 3, నా పేరు ఐశ్వర్యం, నా పేరు విజయం, నా పేరు ప్రేమ. మా 3లో ఒక్కరినే పిలవండి, మీ ఇంట్లోకి మేము వస్తాం. మేము ఎవరం వస్తే అది జరుగుద్ది మీ ఇంట్లో. ఐశ్వర్యం వస్తే ఐశ్వర్యం 2, విజయం వస్తే అన్ని విజయాలే, ప్రేమ వస్తే ప్రేమే. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి తలుపు తడితే మీరెవరిని రమ్మంటారో చెప్పండి. ప్రేమ అని చెప్పి నన్ను నమ్మిస్తారని, నన్ను మోసం చేస్తారని నాకు తెలుసు. అయ్యా అప్పులు ఎక్కువ ఉన్నాయ్యా, ఇల్లు కట్టుకోలేదయ్యా, స్థలము లేదయ్యా, ఐశ్వర్యమయ్యా అని అంటారని నాకు బాగా తెలుసు. ఆ ఇంటి కలిగిన ఆమె, అయ్యా
విజయము, ఐశ్వర్యం ఉంటే ఉన్నాయి, పోతే పోయాయి. కానీ ప్రేమగా బతికినన్ని రోజులు అన్నదమ్ముల మధ్య ప్రేమ, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ, భార్య భర్త మధ్య ప్రేమ. ఇంట్లో ప్రేమ ఉంటే చాలు, రండి ప్రేమ అని అన్నారట. ప్రేమ అనబడే ఆయన వస్తుంటే ఆయన వెనక ఐశ్వర్యం, విజయం వచ్చేసారు. సార్ మీరు ఆగండి, ఒక్కలే వస్తామన్నారు, ముగ్గురు వస్తారే అని అంటే ఐశ్వర్యము విజయం అన్నారట. ప్రేమ ఎక్కడుంటే మా ఇద్దరం అక్కడే ఉంటామన్నారట. ఇంతకీ ప్రేమ యేసు ప్రభువే అంటే యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా, యేసులోనే ఇమిడి ఉండగా ఎవరు కావాలే, ఎవరు కావాలే. బోలో యేసు మహారాజుకో. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం, యేసు ప్రభునొద్ద శ్రేష్టమైన ఆహారం అనబడే ప్రభు భోజన సంస్కారం. మనము శ్రేష్టమైన ఆహారాలు తీసుకుంటున్నాం. ఆహారములలో ఒక ఆహారం దేవుని యొక్క వాక్యము, దేవుని నోట నుంచి వచ్చే మాటే మనకు ఆహారము, దేవుని మాటలే మనకు ఆహారం. బోలో యేసు మహారాజుకు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనములో చూస్తే, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు. గమనించే, దేవుని మాటే ఆహారం. దేవుని యొక్క మాట కుంటి వారిని నడిపించింది, గురుటి వారికి చూపించింది, మోగవారికి మాట ఇచ్చింది, చెవిటి వారికి వెనుకిచ్చింది. యేసు వారి శరీరం, ఆయన రక్తం శ్రేష్టమైన ఆహారంగా ఉన్నాయి. రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఆశీర్స్తాడట. ఎవరికి? రాజులకు తగిన మధుర పదార్థాలు. మనందరము రేపు మేఘమెక్కి పరలోకానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకములో గొర్రె పిల్ల పెండ్లి విందు, అక్కడ మధుర పదార్థాలు దేవుడివ్వబోతున్నారు. గొర్రె పిల్ల పెండ్లి. భూలోకములో ఉండగా సంస్కార విందు, పరలోకానికి వెళ్ళిన తరువాత గొర్రె పిల్ల పెండ్లి విందు. ఆ విందు ఎవరికంటే రాజులకు. రాజుల వల్లే నేటి దేవ రాజ్యసీనులు, రాజుల వల్లే నేటి దేవ. చేతులెత్తి వారు రాజులు, శాంతి రాజ్య వారు రాజులు, యేసు మహారాజుకు. మనమందరము రాజులు కాబోతున్నాము. యేసు ఎవరు? రాజులకు రాజు. మనం ఎవరు? మనము రాజులం. ఈ రాజులకు తగిన ఆహారాన్ని అక్కడ దేవుడిస్తారు. ఆ ఆహారం పేరు గొర్రె పిల్ల పెండ్లి విందు. పరలోకములో ఉండేటువంటి ఆహారం ఏమిటంటే దేవుని లక్షణాలు మనలోకి వస్తాయట. లక్షణములు అదే గొర్రె పిల్ల పెండ్లి విందు. అసలైనటువంటి ఆషేరు యేసుక్రీస్తు ప్రభువే. ఆషేరు అనగా భాగ్యము, ఆషేరు అనగా సంతోషము, ఆషేరు అనగా ఆశీర్వాదం. అన్ని కలిగిన క్రీస్తే సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మరల రానై ఉన్నారు. ఆ రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా మీకు దయచేయును గాక.